అంతర్జాతీయ వేదికపై భారత్ను దూషించాలని ప్రయత్నించిన దాయాది దేశం పాకిస్తాన్కు మరోసారి చేదు అనుభవమే ఎదురైంది. జమ్మూ కశ్మీర్పై అనవసర ప్రస్తావన తీసుకురావడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఆ ప్రాంతం ఎప్పటికీ భారత అంతర్భాగమేనని స్పష్టం చేసింది. అంతేగాక పాకిస్తాన్ చట్టవ్యతిరేకంగా ఆక్రమించిన కశ్మీర్ భూభాగాలను వెంటనే ఖాళీ చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. ఐక్యరాజ్య సమితిలో శాంతి పరిరక్షణ సంస్కరణలపై చర్చ సందర్భంగా పాక్ ప్రతినిధి సయ్యద్ తారిఖ్ ఫతేమీ జమ్మూ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఆరోపణలపై ఐరాస్లోని భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దాయాది దేశం అనవసర అంశాలను లాగుతోందని మండిపడ్డారు. భారత కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్పై పాకిస్తాన్ ప్రతినిధి మరోసారి అనవసర వ్యాఖ్యలు చేశారని, ఇలా పదే పదే ఈ అంశాన్ని లేవనెత్తడం వల్ల వారు చేసే చట్టవిరుద్ధ వాదనలు నిజమైపోవని తేల్చి చెప్పారు. ఇలాంటి ప్రయత్నాలతో వారు ప్రోత్సహిస్తున్న సీమాంతర ఉగ్రవాదాన్ని సమర్థించుకోలేరని హెచ్చరించారు. జమ్మూ కశ్మీర్ ఇప్పటికీ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలోని కొంత భూభాగం ఇప్పటికీ పాక్ ఆక్రమణలోనే ఉందని, దాన్ని ఖాళీ చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. సంకుచిత విభజన ఎజెండాతో అంతర్జాతీయ వేదిక దృష్టిని మళ్లించే కుతంత్రాలు చేయడం మానుకుంటే మంచిదని దాయాది దేశంపై మండిపడ్డారు. మరోవైపు గత వారం ఐరాస మానవ హక్కుల సంఘం సమావేశంలోనూ పాక్ జమ్మూ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించింది. దీనికి భారత్ కూడా ధీటుగా బదులిచ్చింది. పాక్ పదే పదే అసత్య ప్రచారాలు చేస్తోందని దుయ్యబట్టింది. ఆక్రమిత కశ్మీర్ను వెనక్కిస్తేనే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సమస్య పరిష్కారం అవుతుందని ఇప్పటికే భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పాకిస్తాన్కు తేల్చి చెప్పారు. ఇదిలా ఉంటే 2019 ఆగస్టు 5న జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. తర్వాత 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. భారత్ తీసుకున్న నిర్ణయంపై పాకిస్తాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింతగా క్షీణించాయి.